గైనకాలజిస్ట్ని. సో రీసెంట్గా నేను 3 ఇయర్స్ బ్యాకే ఇక్కడికి వచ్చాను. యాజ్ ఎ గైనకాలజికల్ సర్వీసెస్ ఇస్తున్నాను. రీసెంట్గా ఛార్జెస్ తీసుకున్నాను యాజ్ ఎ సూపరింటెండెంట్గా. సో మాకు తెలిసి అయితే మేము ఆల్మోస్ట్ మంచి సర్వీసెసే ఇస్తున్నామని మేము అనుకుంటున్నాము. మీరు మీడియా మిత్రులు కూడా మాకు సహకరించగలరని కోరుకుంటున్నాము. మా దగ్గర ఉన్న ఈ 24/7 మెటర్నిటీ సర్వీసెస్ అండ్ పీడియాట్రిక్ సర్వీసెస్ అయితే హాస్పిటల్కి షిఫ్ట్ అవ్వాలి అని హయ్యర్ అఫీషియల్స్ నుండి కూడా ఐ మీన్ గ్రీన్ సిగ్నల్ తీసుకున్నాము. అది కొన్ని స్మాల్ థింగ్స్ వచ్చేటివి ఉన్నాయి. అవి వచ్చే వరకు ఈ లోపల స్టెరిలైజేషన్స్ అవి ప్రోటోకాల్స్ ప్రకారం కొనేసి అక్కడికి మూవ్ అవ్వాలనుకుంటున్నాం, పీడియాట్రిక్ వార్డ్ అండ్ మెటర్నిటీ వార్డ్. సో ఫర్దర్ ఆఫ్టర్ 15 days ఏదైనా కానీ ఆఫ్టర్ 1 month నెక్స్ట్ అక్కడ నుండి అక్కడ ప్రసూతి అన్ని సిజేరియన్స్ కానీ గైనకాలజికల్ ఆపరేషన్స్ కానీ ఏమైనా చేయాలి. సో మా సహాయ శక్తులా మేమైతే ప్రయత్నిస్తాము. సిజేరియన్స్తో పాటు నార్మల్ డెలివరీతో పాటు గైనక్ లైక్ గర్భసంచి గడ్డలు వాటితో పాటు లాప్రోస్కోపీ ట్యూబెక్టమీలు కూడా చేస్తున్నాము. అది ఇప్పుడు ఇక్కడ నుండి ఎవ్రీ శుక్రవారము ఆపరేషన్లు జరగబడను గజ్వేల్ హాస్పిటల్.